బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మరోసారి మెరుపు దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దివ్య నివాసంలో తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో ఇదే కార్యాలయంపై దాడి చేసిన అధికారులు 70,000 రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తనిఖీల తర్వాత కూడా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా మహమ్మద్ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా జరుగుతున్న తనిఖీలు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాత కేసుల విచారణలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. అధికారుల రాకతో భయంతో గజగజలాడుతున్నారు కార్యాలయ సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మరోసారి మెరుపు దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దివ్య నివాసంలో తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారుల రాకతో ఆఫీసుల్లో ఉన్నటువంటి వాళ్ళు వణికిపోతున్న పరిస్థితి. అక్రమంగా ఎవరైతే సంపాదనకు పాల్పడుతున్నారో వాళ్ళలో భయం పుట్టిస్తోంది ఈ దాడి. తాజాగా జరుగుతున్న తనిఖీ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాత కేసుల విచారణలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం. అధికారుల రాకతో భయంతో కార్యాలయ సిబ్బంది వణికిపోతున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఏసీబీ రైడ్స్లో ఎటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏసీబీ అధికారుల సోదాలు మరొకసారి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్కి సంబంధించి కొండపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దివ్య ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఆ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ కి సంబంధించిన నివాసంలో భవానీపురంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 3 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున అక్రమాస్తులని గుర్తించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎంత అక్రమాస్తులు గుర్తించారు, ఏ మేరకు ఉన్నాయి అనే దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే అధికారికంగా ఏసీబీ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై వరుసగా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నెల రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగించిన అధికారులు మరొకసారి ఇబ్రహీంపట్నం రిజిస్టర్ శాఖపై కూడా ఏసీబీ దాడులు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ.